మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే, ఎవరిని ఆరాధించాలి చూసుకున్నాము. తండ్రిని కుమారుని ఆరాధించాలని చెప్పని తెలుసుకున్నాము. ఎందుకు ఆరాధించాలి అనేటువంటిది మనము గత పాఠంలో నేర్చుకున్నాము. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే ఆ, సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తే అని సంగతి నేర్చుకున్నాం. తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా పరిశుద్ధులు. తండ్రి పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు అని నేర్చుకున్నాం. కాబట్టి వాళ్ళని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే అందుకొరకు ఆరాధించాలి. తర్వాత వాళ్ళు నిత్యులు, ఎటర్నిటీ. వాళ్ళు నిత్యులు, మనం అనిత్యులు. వాళ్ళు ఇన్ఫనైట్, ఇన్ఫనైట్. ఓకే, మనం అంటే ఫైనట్. కాబట్టి వాళ్ళు నిత్యులు. కాబట్టి తండ్రి నిత్యుడే, పరిశుద్ధాత్మ నిత్యుడే, కుమారుడు కూడా నిత్యుడే. కాబట్టి మనము వాళ్ళని ఆరాధించాలి అని చెప్పి నేర్చుకో. ఆ తర్వాత ఆయన మనకు తండ్రి, దేవుడు మనకు తండ్రి. కాబట్టి మనం నేర్చుకున్నాం తండ్రి అంటే హెచ్చు తగ్గులు కాదు కానీ అన్యోన్యత అని నేర్చుకున్నాం. భద్రత, సామీప్యత. తండ్రి అంటే చాలా మంది ఏ భావన తీసుకున్నారంటే ఈ లోకంలో తండ్రికి కొడుకు ఉన్నటువంటి సంబంధాన్ని పెట్టి, అంటే పెట్టొచ్చు, తప్పేం కాదు. తండ్రికి కుమారుడు ఉన్నటువంటి సంబంధమేనో, కానీ మనకు మాదిరిగా హెచ్చు తగ్గులుగా చూపించాడు. తండ్రి కదా, ఆయనేనో దేవుడు, ఇంకొక ఆయన దేవుడు కాదు అని చెప్పి. దేవుడు ఒక్కడే కదా అనే దాన్ని డిఫెండ్ చేయలేకపోతున్నారు. దేవుడు ఒక్కడే చెప్పిన డిఫెండ్ చేయలేటువంటి వాడు ఈ పదం వాడతాడు. ఏ పదము? ఆయన తండ్రి, తండ్రి ఒక్కడే దేవుడు, ఆయన ఆరాధన. దేవుడు ఒక్కడైన దాన్ని డిఫెండ్ చేయగలిగితే అది నీకు అర్థమవుతుంది. అది చేయలేకపోతున్నావు. కాబట్టి తండ్రి అంటే పెద్దోడని కాదు, చిన్నోడని, కుమారుడు అంటే చిన్నోడని కాదు. తండ్రి అనే దాన్ని ఏం చూపిస్తుంది అంటే మనకు అన్యోన్యతను చూపిస్తుంది. తండ్రి అంటే ఏం చూపిస్తుంది అంటే మనకు సామీప్యతను చూపిస్తుంది. తండ్రి నీవు నేను ఏకమై ఉండు లాగునంటాడు. నీ యందు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమంటాడు. ఆ సమీప్యత. ఆయన రొమ్మును ఆనుకుని ఉంటున్నాడు, లేదంటే ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాంటి మాటలు మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ సామీప్యత, ఆ భద్రత, వాళ్ళకున్నటువంటి అన్యోన్యత. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రభువా అంటాడు, ఈయనేమంటాడు? దేవా అంటాడు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అన్యతనే చూపిస్తుంది. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధము అన్యతనే చూపిస్తుంది, కానీ తక్కువను హెచ్చును చూపించడం లేదు అని గత పాఠంలో నేర్చుకున్నాము. ఇప్పుడేం నేర్చుకోబోతున్నామంటే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనము భయముతో ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆ ఉన్నతమైన లక్షణం ఉంది దేవునికి. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడా? ఆ పరిశుద్ధుడే. పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. తండ్రి పరిశుద్ధుడా? అవును, తండ్రి పరిశుద్ధుడే. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలను బట్టి మనము ఆరాధించాలి, భయముతో ఆరాధించాలి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నదంట. ఆయనకు పైగా శరాఫులు మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ఆ శరాబులకి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు 2 రెక్కలతో, ప్రతివాడు అన్నాడు అక్కడ. శరాబులు అంటే పక్షులు అనుకోబాకండి, దేవదూతలు, మహాదూతలు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నారు. 2 కాళ్ళతో తన కాళ్ళను, అంటే 2 రెక్కలతో ఏమో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు.
రెంటితో ఎగురుతున్నారు. 6 రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెండు రెండు, కాళ్ళని కప్పుకోవడానికి రెండు, ముఖాన్ని కప్పుకోవడానికి రెండు, ఎగరటానికి రెండు ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము, భూమి అన్నంతటా ఆయన మహిమతో నిండిపోయింది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నది అని గాన ప్రతిగానముతో చేస్తూ ఉన్నారు. సర్వలోకం ఆయన మహిమతో నిండిపోతున్నారు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగుడుతున్నారు. గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరం అంట వాళ్ళ గడప కమ్ములు, పునాదులు కదులుతున్నాయంట. గడప కమ్ములు, ఆ పునాదులు కూడా కదులుచు మందిరము ధూమం చేత నిండగా, మందిరం మీద ధూమం చేత నిండిపోయింది. అంటే ఏం చూస్తున్నాం ఇక్కడ మనము? యెషయా గ్రంథం 6:3 ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం ఉంది. ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఆయన చూశాడంట యెషయా గారు. ఆయన చొక్కాలు ఎట్లున్నాయంటే దేవాలయం మంచులు మట్టుకు నిండుకొని ఉన్నాయి. ఆయనకు పైగా శరాబులు ఉంటున్నారు, మహాదూతలు ఉన్నారు, వాళ్ళు నిలిచి ఉంటున్నారు. ఒక్కొక్కరు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో వాళ్ళు ముఖాన్ని కప్పుకున్నారు, దేవుని చూడలేక ఎరసి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుతున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎగురుతూ ఏం చెప్తున్నారంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా అంటే దేవుడు అని. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడనే కాదు. యెహోవా అంటే దేవుడు, దేవుడు అంటే దేవుడు అంటే తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేను. తండ్రి యెహోవాను, కుమారుడు కూడా యెహోవాను. యెహోవా అనే పదము దేవుడిని చూపిస్తుంది, ప్రభువుని చూపిస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ యొక్క భయముతో కంఠస్వరము ఎట్లుందంట, గాన ప్రతిగానము చేస్తున్నారు వాళ్ళు. ఆ కంఠస్వరము గడప కమ్ములను కూడా కదిలిచ్చేస్తుంది. అలాగూ ఎవరోళ్ళు? శరాపులు, మహాదూతలు. శరాపులు, మహాదూతలు దేవుని కొనియాడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ భూలోకమంతా ఆయన మహిమతో నిండిపోయింది. కాబట్టి మనము దేవుని ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఆరాధించాలి. 18 ఆదికాండము 18 అబ్రహాం చూడండి, అబ్రహాం ఎలా ఉంటాడు దేవుని ఎడల? ఇక్కడ యెహోవా అంటే యేసుక్రీస్తు. ఇక్కడ యెహోవా అంటే యేసుక్రీస్తు. చూడండి, ఇదిగో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించున్నాను. ఇక్కడ ప్రభువు అంటే యెహోవా, ప్రభువు అంటే యెహోవా. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తుకి అబ్రహాముకి డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్షన్ జరుగుతుంది. 50 మంది నీతిమంతులు ఒకవేళ అక్కడ ఉంటే, 5 కంటే తక్కువ ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవా అంటాడు. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేస్తావా అని మరలా అడిగినాడు అబ్రహాం. ఎవరిని అడిగినాడు? యేసు ప్రభువుని అడిగినాడు. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయును అన్నాను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అక్కడ ఆయన అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, గొప్ప విశ్వాసం. అబ్రహాము బలవంతుడు. ఎందుకంటే 5 మంది రాజులను తరిమి తరిమి కొట్టి ఓడించినటువంటి వాడు. బహు ఆస్తిపరుడు అబ్రహాం. నువ్వు బయలుదేరు అంటే బయలుదేరినాడు, ఎదుటి మాట చెప్పకుండా దేవునికి. అటువంటి ఆయన ఏమంటాడు చూడండి, ఎంత గొప్ప వ్యక్తి. ఇదిగో ధూళియు బూడిదనైనా నేను, ధూళియో బూడిదనైనటువంటి నేను ప్రభువుతో మాట్లాడటానికి తెగించుతున్నాను అంటాడు. అంత గొప్ప విశ్వాసి,
అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప బలశాలి అనేటువంటి వాడు ఏమంటున్నా నేను దేవుడితో మాట్లాడేటప్పుడు, దేవుడి దగ్గర నువ్వు ఇది చేసేటప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు, ఇదిగో ధూళిని బూడిదని అంటాడు. ఎంత నేనెంత అబ్రహామే ఆయన దగ్గర నేను బూడిదని, నేను ధూళిని, ఉఫ్ అంటే నువ్వు ఉఫ్ అంటే నేను ఎగిరిపోతా. ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన యొక్క మహిమ ఏంటో నీకు తెలుసుంటే ఈరోజు యేసుక్రీస్తు భిక్షగాడని ఆయన నీ నోటికుండా అనలే. నా నోటికుండా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. మనకు భిక్ష పెట్టినటువంటి ఆయన నేను యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు అబ్రహాం నేను దుమ్మును ధూళినైనను నేను అన్నాడు. నువ్వెంత సహోదరుడా, మనసు మార్చుకో, అడుగు, పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు, నిన్ను క్షమిస్తాడు దేవుడు. నీ హృదయ ఆలోచన మంచిదైతే నిన్ను క్షమిస్తాడు దేవుడు. కీర్తన గ్రంథం 96 అధ్యాయం, కీర్తనలో 96 అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినటువంటి వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలము యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోకి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. నమస్కారము, ఆరాధన. సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుచు, ఆయన సన్నిధిని ఎంతో భయముతో భక్తితో వణుకుతో ఉండాలి. పౌలు గారు అంటారు ఆ మాట, వణుకుతో, ఎంతో మా విశ్వాసమును భయముతో వణుకుతో కొనసాగించుకున్నాను అంటాడు. అలాంటి విశ్వాసము లేనటువంటి తరాన్ని మనం చూస్తున్నాం. అలాంటి దేవుడు అంటే భయం లేనటువంటి తరాన్ని చూస్తున్నాం. బరి తెగించి దేవుడిని దూషించేటువంటి దేవదూషకులు ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా లేకుంటే సువార్థికులుగా చలామణి అవుతున్నారు. ఆయన సన్నిధిని నమస్కారం, యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, న్యాయమును బట్టి నీ రాజ్యదండము న్యాయార్థమైనది అంటాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దాకా రాజ్య పరిపాలన చేస్తాడంటే కడపట్టి నశింపజేసినటువంటి ఆత్మని, పరిశుద్ధ అంటే అపవాది యొక్క ఆత్మని చితక తొక్కేల దాకా పరిపాలన చేస్తూ ఉంటుంటాడు ఆయన. ఈ ఈ వార్తను అన్ని జనంలో ప్రకటించుడి, ఈ వార్తను అన్ని జనంలో ప్రకటించుడి. అపవాదిని తొక్కేల దాకా ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన న్యాయంను బట్టి ఆయన జనులను పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన రాజ్యదండము న్యాయార్థమైనది. ఓకే, కాబట్టి యెహోవా మీద మీరు నమస్కారం చేయండి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అంటే దేవుడు పరిశుద్ధులైనప్పుడు మనకు భయం వేస్తుంది, మనం బరి తెగించి మాట్లాడము. అదే కీర్తనలో 99 అధ్యాయం రండి, 5వ వచనం, 99:5 చూడండి. కీర్తనలో మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. బౌ డౌన్, షకా, బౌ డౌన్, సాగిలపడుడి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు.
ఆయన పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడికి మనము సాగిలపడాలి. ఎవరు పరిశుద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 29. హెబ్రీ 12వ అధ్యాయము 28, 29. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రేమామయుడే కాదు, కృపామయుడే కాదు, కనికరము గలవాడే కాదు. దేవుడికి ఇంకొక లక్షణము కూడా ఉంది. ఆ లక్షణమే ఆయన దహించు అగ్ని అన్నాడు. జాగ్రత్త. ఏదో ప్రేమమయుడులే అని చెప్పని నువ్వు బరి తెగించి మాట్లాడతావేమో, దేవుని దూషిస్తావేమో, దేవుని కించపరుస్తావేమో. మన దేవుడు దహించు అగ్ని అని మర్చిపోబాక. 1 పేతురు 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధం. మనం పరిశుద్ధులుగా ఉండాలి మొదట. అప్పుడు మాట్లాడాలి నువ్వు యేసు ప్రభుని గురించి. దాని పోయే వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. అది కాదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు నువ్వు పరిశుద్ధుడుగా ఉండు, అప్పుడు మాట్లాడు. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక. అలా ప్రవర్తించకూడదు. పూర్వం అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ ఆశలు అనుసరించి నువ్వు అజ్ఞానంగా ఇప్పుడు కూడా ప్రవర్తించకూడదు. అజ్ఞాన దశ, అది పూర్వపు అజ్ఞాన దశ. ఆ అజ్ఞాన దశలో నుంచి నువ్వు బయటపడాలి. అలా ప్రవర్తించకూడదు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్నలాగున ఆ ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. దేవుని యొక్క సంకల్పమే అది, పరిశుద్ధత. దాన్ని సంతరించుకోవాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆయన పరిశుద్ధులను నిర్దోషమైనటువంటి కుమారులు కావాలి. ఆ సంకల్పము దేవుడు సంకల్పించినాడు. అలాగో ఆయన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధతను సంతరించుకోవాలి. ఓకే. 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. 18, 14, 15 వచనాలు. 1 సమూయేలు 18వ అధ్యాయం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సమస్త విషయంలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించిన సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. సుబుద్ధి ఎక్కువగా చూస్తే ఆయనలో ఉన్నటువంటి గుణాన్ని చూసి సౌలు భయపడిపోతున్నాడట. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈయన సుబుద్ధితో నడుచుకుంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పన్నాడు దేవుడు దావీదుని గురించి. ఎందుకని అంటాడంటే ఆయన దేవుని యొక్క హృదయానికి అనుకూలంగా ఉన్నాడు. సుబుద్ధితో నడుచుకుంటున్నాడు. మరి మిగులుగా సుబుద్ధితో నడుచుకోవటం చూసి అప్పుడు సౌలు భయపడిపోయినాడు. మనము కూడా ఒక మంచి సుబుద్ధి కలిగినటువంటి వాడు ఎదురుపడినప్పుడు ఆయన పవిత్రత, పరిశుద్ధులుగా ఉంటే, జీవిస్తూ ఉంటే, దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వందనాలు చెప్పాల్సి వస్తుంది. వందనాలు సహోదరుడు అంట. కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణము, ఆ పరిశుద్ధత. అందుకు ఆయనకు వందనాలు చెప్పాం. అది కూడా ఒక రకమైన ఆరాధన. దేవునికి చెల్లించే ఆరాధన మనుషులకు కూడా ఆరాధించవచ్చు. అది జనరల్ సెన్స్లో ఆయనకు వందనాలు చెప్తాం. వందనాలు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఎందుకంటే పరిశుద్ధులు కాబట్టి. పరిశుద్ధులు కాకపోతే నీకు వందనాలు చెప్పకూడదు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి వందనాలు చెప్తున్నావు.
ఆ పరిశుద్ధత ఏం చేస్తా అంటే ఎదుటి వ్యక్తికి నీ పరిశుద్ధత, నీ యొక్క ప్రవర్తన ఎదుటి వాడికి భయం కలిగిస్తుంది. పరిశుద్ధులు లేకుండా ఏదో మాట్లాడితే నీకు తెలిసో తెలియకుండా గ్రంథంలో మాట్లాడితే నీ ఇష్టానుసారంగా భయం కాదు కానీ ఎదుటి వాడికి నువ్వు హేళనైపోతావు. సిగ్గుతో తల ఉంచుకుంటావు నువ్వు. సాతానుకు కుమారుడా, అపవాది కుమారుడా. లేవీ కాండము 10వ అధ్యాయం. అహరోను కుమారులు నాదాబు అబీహూదులు. లేవీ కాండం 10వ అధ్యాయం చూడండి అక్కడ 1వ వచనం నుంచి 5వ వచనాల దాకా. 10వ అధ్యాయం లేవీ కాండం 10వ అధ్యాయం 1 నుంచి 5వ వచనాలు. అహరోను కుమారులు నాదాబు అబీహూదులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పుడుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాని కాల్చి వేశాను. ఆ మాట మనం అనకూడదు. గ్రంథంలో ఉంది కాబట్టి చదువుతున్నాను నేను. ఎంత భయంకరంగా ఉంటుందో. అహరోను చాలా గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడికి దేవుడే ఎన్నుకున్నాడు. అంతటి గొప్ప అహరోను కుమారులైతే ఇంత ఎదవలుగా తయారైనారు. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని, ఏ అగ్ని తేది అని చెప్పి అనుకున్నారు. అహరోనైతే గొప్ప ప్రధాన యాజకుడు. కొడుకులైతే పరమ సొంటలు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. క్షణాలలో కాలిపోయినారు. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట చెప్పేశాడు దేవుడు ముందుగానే. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుంటున్నాను. నేను పరిశుద్ధపరుచుకుంటున్నాను. నాకు ఇప్పుడు భయం కలుగుతుంది. నాకు ఇంకేమన్నా లోపాలు ఉన్నాయేమో నేను సరిచేసుకుంటున్నాను. దిద్దుకుంటున్నాను జీవితాన్ని. పరిశుద్ధపరుచుకుందును, ప్రజల ఎదుట నన్ను మహింపరుచుకుందును. అహరోను మౌనంగా ఉండగా మౌనంగా నోరు మెదపకున్నాను. ఏంటి దేవుడా, ఏంటి తండ్రి, ఎందుకు చంపేస్తున్నాను నా కుమారుల్ని అని చెప్పని అడగల. మౌనంగా ఉన్నాడు. దేవుని యొక్క శిక్షని ఒప్పుకున్నాడు. దేవుని యొక్క శిక్షకే అనుమతి ఇచ్చేశాడు అహరోను. అహరోను ఎలా ఉండంట, మౌనముగా ఉండగా మోషే అహరోను పిన తండ్రి అయిన ఉజ్జియాలు కుమారులైన మిషయేలును ఎల్సాపానును పిలిపించి ఏం చేశాడంటే, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాళెం వెలుపలకి నీ సహోదరుల శాపాలను మోసుకొని పోండి వారు చెప్పండి. ఈ బయటకు తీసుకుపోండి శాపాలు, ఈ డెడ్ బాడీలు. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మూసుకొని పోయిరి. పాళెం వెలుపలి తీసుకుని పాడేశారు. పరిశుద్ధ స్థలంలో నుండి, పరిశుద్ధ స్థలంలో నీకు అనుమతి ఇచ్చాడు. పరిశుద్ధ స్థలంలో నువ్వు అహరోనుకి బదులుగా నువ్వు యాజకత్వం చేయాలి. యాజకుడిగా ధూపం వేయాల. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ అగ్నినే నువ్వు వేయాల. అడగకుండా దేవుడు ఆజ్ఞాపింపనటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చి నువ్వు వేశావు. దేవుని కోపం రగులుకునింది. ఆయన దహించు అగ్ని అన్నాడు. కాల్ చేసింది. ఓకే. దేవుని యొక్క గుణశీలతను కొనియాడుటకు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలండి? ఇంకొకటి ఏంటంటే, దేవుని యొక్క గుణశీలతను కొనియాడబడుటకు మనం ఆరాధించాలి. దేవుని యొక్క గుణశీలత ఏంటంటే, దేవుడు ప్రేమామయుడు. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. ఆయన గుణశీలత ప్రేమామయుడు.
నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపమై ఉండగా, పాపం చేత అపరాధం చచ్చిన వాడి ఉంటుండగా నిన్ను ప్రేమించి నిన్ను లేపినాడు. నీవు కృపగల వాడవు. దేవుడు కృపామయుడు, కృపచూపువాడు. తర్వాత నీవు దయాళుడవు అంటాడు. దయాళుడవు. దేవుడికి ఉన్నటువంటి గుణశీలకను చూస్తే ఆయన ప్రేమామయుడు, ఆయన కృపగలవాడు, ఆయన దయాళుడు. ప్రేమ, కృప, దయ. ప్రేమ, కృప, దయ. ఆయన గుణశీలతని మనము కొనియాడాలి. ఒక నోట్ ఉంది, రాసుకోండి. దేవుని ఉన్నతమైన ప్రతి లక్షణమును బట్టి మనము ఆయనను ఆరాధింపవలెను. ప్రతి లక్షణం చాలా ఉన్నాయి లక్షణం. నేను కొన్ని మూడే చూపించాను. అన్ని చూపించడానికి టైం చాలదు మనం. కానీ పై 3 లక్షణములు ప్రాముఖ్యమైనవి కాబట్టి తెలియజేయట జరిగిందని గమనించాలి. ప్రతి ఉన్నతమైన లక్షణాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. అనేక లక్షణాలు ఉన్నాయి. తండ్రికి ఉన్నాయి, కుమారుడికి ఉన్నాయి, పరిశుద్ధాత్ముడికి లక్షణాలు ఉన్నాయి. ఒక 3 మాత్రం మనం తీసుకొని మనం తెలుసుకున్నాం. ఓకే. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి కలుసుకుందాం. మళ్ళా కలుసుకొని ఆ యొక్క ఆరాధన వలన కలిగేటువంటి ఫలితాలు, ఆ ఆరాధన వలన కలిగే ఫలితాలను బట్టి అందుకు ఆరాధించాలి. ఆరాధించితే మనకేమొస్తుంది? మనకేం ఫలితం దక్కుతుంది? దేవుడికి ఏదైనా ఫలితం ఉంటుందా? దేవుడికి మనల్ని ఆరాధిస్తే ఆయనకి ఏం ఫలితం వస్తుంది? దేవుడిని మనం ఆరాధిస్తే మనకేం ఫలితం వస్తుంది అనే సంగతిని మళ్ళా తరగతిలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు వీక్షిస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వందనాలతో సెలవు తీసుకుంటున్నాం.